ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రికలోని 1వ అధ్యాయంలోని 2వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారై వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థన చేయు వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది. చాలు, ప్రార్థించుకుందాం. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ ఉదయ సమయంలో మీ లేఖనములు ధ్యానించుకునే కృపని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. నాయనా, మీ పక్షంగా నిలబడుతున్న నన్ను మీ సిలువ చోటను మరుగుపరచండి. నాయనా, ఇదిగో తండ్రి, ఇక్కడ ఏం మాట్లాడవలనో దానిని మాత్రమే మాట్లాడడానికి నా ప్రాణాత్మ దేహములు మీ స్వాధీనంలో పెట్టుకోండి. నాయనా, ఇదిగో తండ్రి, వింటున్న సంఘానికి వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు, ఆచరించగలిగే జీవితాలు దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈ సంవత్సరం మనం ధ్యానం చేసుకుంటున్న అంశం, ఈ సంవత్సరం కొరకు మనకు ఏర్పరచబడిన మూలవాక్యము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనాన్ని మూలవాక్యంగా తీసుకొని ఈ సంవత్సర ధ్యానాలను మనం ప్రారంభించి, మనము మారు మనసు పొందాల్సిన విషయాలు, మన జీవితంలో ఏ ఏ విషయాల్లో మనము తప్పిపోయాము, వాటన్నిటినీ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ మారు మనసు పొందండి అని తెలియజేస్తూ ఉండగా, ఇప్పటిదాకా చాలా విషయాలు మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా గడిచిన వారం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు విశ్వాసము అనే అంశాన్ని గురించి 2 వారాలు మనం ధ్యానం చేసుకున్నాం. మొదటి వారంలో విశ్వాసము అంటే ఏంటి, వాటి నిర్వచనము, దానికి సంబంధించిన వివరాలు ధ్యానం చేసుకుంటే, గత వారంలో మనము విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము అని భక్తుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో చెప్పబడినటువంటి మాటని ఆధారం చేసుకొని గత వారంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను నేను మీకు తెలియజేశాను. అందులో భాగంగా నేను ఎలా విశ్వాసంతో ఈ పరిచర్యలోనికి అడుగుపెట్టాను అని, నా యొక్క జీవిత సాక్ష్యంలోని కొన్ని విషయాలను, నేను ఎలా ఈ పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాను, ఎలా ఈ పరిచర్య కొనసాగించడానికి దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు, అందుకు మూల కారణమైనటువంటి విశ్వాసం ఏమిటి అనే కొన్ని విషయాలను మీ ఎదుట నేను తెలియజేయడం జరిగింది. ప్రియమైనటువంటి వారలారా, మరి గత వారం చెప్పాను, ఒకవేళ మీలో ఎవరైనా సరే నేను ఒకానొకప్పుడు ఇలాంటి విశ్వాసం కలిగి ఉన్నాను, ఆ విశ్వాసం వలన దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు, ఆ విశ్వాసమును బట్టి నా జీవితంలో జరిగిన గొప్ప కార్యం ఇది, అందువల్ల నేను ఇంకనూ విశ్వాసంగా బ్రతకడానికి పురికొల్పబడుతూ ఉన్నాను అని మీ దగ్గర ఎవరి దగ్గరైనా అట్లాంటి సాక్ష్యాలు ఉంటే ఇవాళ వినాలని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పదలుచుకుంటే నా వలే సాక్ష్యం చెప్పాల్సిందిగా మీకు సమయం ఇస్తానని చెప్పాను. ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే ముందుకొచ్చి ప్రభునామాన్ని బట్టి సాక్ష్యం చెప్పి గణపరచండి. ఆ తదుపరి మనం వాక్యంలో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, అంటే ఎవరికి విశ్వాసం లేదని కదా,
ఒకప్పుడు మనం విశ్వాసంతో బ్రతికాం కాబట్టి దేవుడు చాలా చేశాడు మన జీవితాల్లో. వాటిని జ్ఞాపకం చేసుకోవడమే, అదే కదా జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందాం. వాటిని జ్ఞాపకం చేసుకుంటే మన విశ్వాసం ఇంకొకరిని బలపరుస్తుందంట. చదవండి రోమపత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్ములను చూడవలెనని మిగుల అపేక్షించుచు ఉన్నాను. ఏమంటున్నాడు భక్తుడైన పౌలు గారు? విశ్వాసం ఎలా అంట? మనము ఒకరి విశ్వాసము చేత ఒకరం. సాక్ష్యాలు చెప్పేది ఎందుకంటే, ప్రమిల కింద కనింది, నేను సాక్ష్యం చెప్పాలనుకోవట్లేదు, నాకు ఒక వైపునంతా బాగలేదు, కానీ ఇంకొకరు సాక్ష్యం చెప్తే నాకు బాగుపడింది అని ఇంకొకరు సాక్ష్యం చెప్తే అక్కకి ధైర్యం వస్తుంది, ఆమెకు చేసిన దేవుడు నాకెందుకు చేయడు అని. హల్లెలూయా. అదే ఒకరి విశ్వాసం చేత ఒకరము పురికొల్పు. మీరు స్థిరపడవలెనని, విశ్వాసం వలన ఒకరి విశ్వాసాన్ని ఇంకొకరికి పంచుకోవడం వలన మనం ఏమవుతామంట? ఆత్మీయంగా స్థిరపడుతాం, ఆత్మీయంగా స్థిరపడతాం. అందుకనే సాక్ష్యం చెప్పమనేది. దేవుడు మన జీవితంలో చేసిన సాక్ష్యాలు చెప్పడం వల్ల మనకు మాత్రం మేలు కాదు, మన గొప్ప చెప్పుకోవడం కాదు, దేవుని ఘనతను దేవుడి కార్యాలను చెప్తున్నప్పుడు వింటున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ విశ్వాసం చేత బలపరచబడితే, స్థిరపరచబడితే అది మీకు ఆశీర్వాదంగా మారుతుంది. ప్రమిళ కోసం నేను ఒక మంచి సాక్ష్యం చెప్తాను. ఒక 7-8 సంవత్సరాలుగా డయాబెటీస్తో బాధపడుతున్నాను, షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నాను. అదే సమయంలో ఒక 5-6 సంవత్సరాల క్రితం మోకాళ్ళలోంచి ప్రార్థన చేసుకోవడానికి చాలా కష్టపడేవాడిని. ఇక్కడి నుంచి ఈ వైపునంతా బాగా కష్టంగా ఉండేది, అందుకే చైర్లో కూర్చొని ప్రేయర్ చేసుకునేవాడిని. అంతకుముందు నేను ఎప్పుడు ఆరాధనలో కుర్చీలో కూర్చునేవాడిని కాదు, కింద కూర్చునేవాడిని. ఆరాధనలో పెనుబర్తి సంఘంలో నాకు చైర్ వేయరు, కిందనే కూర్చుంటాను నేను ఆరాధన జరిపించేటప్పుడు. కానీ ఎప్పుడైతే ఈ పెయిన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కింద కూర్చోవడం మర్చిపోయాను, లేకపోతే అలా కూర్చోలేకపోయాను. దేవుని సన్నిధిలో చాలా దినాలుగా ఈ 2 విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, స్వస్థపరచు దేవుడవు యెహోవా రాఫా. నేనే ఎన్నోసార్లు వాక్యం చెప్పాను, ప్రభువా మరి మా జీవితంలో స్వస్థతనివ్వవా. మరి ఈ కాలేంటి ప్రభువా, కనీసం మోకాళ్ళు వేయడానికి కూడా కష్టమైనటువంటి పరిస్థితులు, ప్రార్థన చేసుకోవడానికి కూడా కష్టమైనటువంటి పరిస్థితులు నాకు కల్పిస్తూ ఉన్నావు. ఎలా 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 అని ప్రార్థన చేస్తూ ఉండగా కొంతకాలానికి ఆ పెయిన్ పోయి ఇక్కడి నుంచి ఈ తొడభాగం అంతా కూడా తిమ్మిరిగా మొద్దు బారిపోయినట్టుగా అయిపోయింది. బ్లడ్ సర్క్యులేషన్ ఉందో లేదో తెలిసేది కాదు, బాగా కష్టంగా ఉండేది. ఇక్కడ ఇలా అన్నా కూడా ఏం తెలిసేది కాదు. దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఎందుకంటే నేను ఇలా రోజు కనీసం ఒక 2-3 గంటలు నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కడో చోట ప్రసంగిస్తూ ఉంటాను కాబట్టి నిలబడడం నాకు చాలా ప్రాముఖ్యమైన విషయం. మిగిలినవన్నీ దేవుడు చూసుకుంటాడని నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత కొంతకాలానికి నాకు తెలియకుండానే ఆ కాలు నొప్పి పోయింది, ఈ ముందున్నటువంటి ఆ మొద్దుబారిపోయేటువంటి పరిస్థితి పోయింది. ఇప్పుడు ప్రతిరోజు ఓ 2 గంటల సేపు మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునేటువంటి సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కేవలం ప్రార్థనే. నేను దానికోసం ఎక్కడా ట్రీట్మెంట్ తీసుకోలేదు, ఏ మందులు వాడలేదు, ఏ డాక్టర్ని కలవలేదు. నాకు అట్లాంటి ఒక బలహీనత ఉందని మా ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు. నాకు తెలుసు, నేను చాలా స్ట్రెయిన్ అయ్యాను ఆ విషయంలో.
అయినా సరే దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ఇదొక్కటే మన దగ్గర ఉన్న ఆయుధం, ఆయన స్వస్థపరచగలడు అని నమ్ముతూ ఉన్నా. దేవుడు స్వస్థత జరిగించారు. అంతేకాకుండా ప్రియులారా, మరొక మాటని, మరొక వ్యాధిని గురించి చెప్పాను కదా, డయాబెటీస్ వ్యాధి. చాలా సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నాను. ఈ మధ్య కాలంలో ఒక 2 నెలల క్రితం బాగా సివియర్ అయిపోయింది, నాకే తెలియలేదు. ఫాస్టింగ్లోనే 280 ఉండేది బ్లడ్ షుగర్. ఒకరోజు చూసుకుంటే 280 బ్లడ్ షుగర్. బాగా ఆలోచించాను, ప్రార్థన చేశాను. ప్రభువా ఇదేంటిది, తినకముందే 280 ఉంటే తింటే పరిస్థితి ఏమైపోతుంది ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థించగా, దేవుడు నా ఎదుట కొన్ని విషయాలను పెట్టినప్పుడు నేను వాటిని జాగ్రత్తగా అవలంబించడం ప్రారంభించాను. దేవునికి స్తోత్రం. ఇవాళ ఉదయం కూడా మందిరానికి రాబోయే ముందు సాక్ష్యం చెప్పాలి కదా, మనం అబద్ధాలు సాక్ష్యం చెప్పకూడదని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకుని వచ్చాను. దేవునికి స్తోత్రం. నార్మల్ షుగర్ని దేవుడు దయచేశాడు. హల్లెలూయా. దేవుని చిత్తం అయితే ప్రస్తుతం యూజ్ చేస్తున్న మెడిసిన్ని కొంతకాలం ఆపేసి దేవుని నామాన్ని గణపరచడానికి ఇంకోసారి సాక్ష్యం చెప్పాలంటే, మెడిసిన్ ఆపేసిన తర్వాత కూడా నార్మల్గా ఉన్నదని సాక్ష్యం చెప్పడానికి దేవుడు కృప దయచేయాలి. ఇది కేవలం ఎలా సాధ్యపడుతుందంటే మనము దేవుని మీద పెట్టుకున్న విశ్వాసమును బట్టియే. హల్లెలూయా. మన విశ్వాసం మనల్ని స్వస్థపరుస్తుంది. యేసయ్య ఏమన్నాడు? కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అన్నాడు. హల్లెలూయా. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. మరి మన విశ్వాసం స్వస్థపరుస్తున్నప్పుడు, దేవుని కార్యాలు గొప్పవిగా ఉంటున్నప్పుడు, దేవుడు చేసిన మేలు ఏమైనా ఉంటే దేవునికి చెప్పి దేవుని నామాన్ని గణపరచాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఏం లేవన్న వాళ్ళందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఉన్నాయి చెప్పం, ఉన్నాయి కానీ చెప్పం. సరే, చెప్తే దేవునికి మహిమ, మీకు ఆశీర్వాదం. చెప్పకపోయినా కూడా దేవుడు తన కార్యాలను ఎప్పటికైనా బయలుపరుచుకుంటాడు. దేవుని నామం గణపరచబడుతుంది. ప్రియులారా, విశ్వాసాన్ని గురించి గత వారం మనం మాట్లాడుకుంటూ, దేవుడు నన్ను పరిచర్యలో ఎలా ముందుకు నడిపిస్తున్నాడు, అందుకు కలిగినటువంటి విశ్వాసం ఏమిటి, ఎలా ఈ పరిచర్యలో నేను ముందుకు వెళ్తూ ఉన్నాను ఇన్ని సంవత్సరంలో అయినా కూడా అసాధ్యమైనటువంటి కార్యాలు, నా స్థాయికి తగినటువంటి కార్యాలు, నేను ఎప్పుడు చేయలేనటువంటి కార్యాలను దేవుడు ఎలా చేయిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు అనేటువంటి విషయాన్ని గత వారం సాక్ష్యంగా నేను మీ ఎదుట పంచుకోవడం జరిగింది. ప్రియమైనటువంటి వారలారా, అయితే ఈ వారం దేవుడు మరొక అంశాన్ని మన ఎదుట ఉంచి మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అదేంటంటే పరిశుద్ధత కలిగి ఉండుట అనే అంశాన్ని గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఇవాళ చదువుకున్నటువంటి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని గమనించినప్పుడు, కొరింథీ సంఘానికి భక్తుడైనటువంటి పౌలు గారు ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరంలో ఏమని చెప్తూ ఉన్నాడంటే, కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు, ఎవరికి ఉత్తరం రాస్తున్నాడు? సంఘానికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. అనగా సంఘము అనగా ఏమని పిలుస్తూ ఉన్నాడంటే, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినది అని అంటున్నాడు. సంఘం అంటే ఎవరంట? యేసుక్రీస్తు యొక్క రక్తముతో పరిశుద్ధపరచబడినటువంటి ప్రజల సమూహము సంఘం. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడ్డానికి తమ పాపములను ఒప్పుకుంటారో, ఎవరైతే ఆయన ఎదుట పాపములను ఒప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా తమ పాపములు తీసివేయబడ్డాయని నమ్మి బాప్తిస్మములో పాలు పొందుతారో, అలాంటి ప్రజల సమూహమును ఏమంటూ ఉన్నాడంటే సంఘము అని పిలుస్తూ ఉన్నాడు. అదే కదా మనం 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చదువుతూ ఉన్నాము. మనము మన పాపములను ఆయన ఎదుట ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు కనుక సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనలను కడిగి పరిశుద్ధులనుగా చేయును అనేటువంటి మాటని 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, అంటే ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే యేసుక్రీస్తు చేత పరిశుద్ధపరచబడ్డారో వాళ్ళు దేవుని సంఘమై ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ కూడుకున్నటువంటి మనం అందరము యేసు రక్తంలో కడగబడ్డాము కాబట్టి మనం ఎవరమంట? పరిశుద్ధులము. హల్లెలూయా. మనం ఎవరమంట? పరిశుద్ధులము. ఇప్పుడు రెండవదిగా ఆయన చెప్తూ ఉన్నాడు, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, మూడవ మాట ఏంటో తెలుసా? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. మూడవది ఏంటంట?
పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. అంటే అర్థం ఏంటంటే, బురదలో పంది తిరుగుతూ ఉంటుంది. మీరు దాన్ని ఇంటికి తీసుకొచ్చి బాగా క్లీన్ చేసి నీట్గా తయారు చేసి పెట్టుకున్నారు. అది బాగా నీట్గా ఉన్నంతసేపు మన దగ్గరికి వస్తే మనకేం పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనమే క్లీన్ చేసాం, అది క్లీన్గా ఉంది కాబట్టి. కానీ దాన్ని వదిలేస్తే అట్టే ఉంటుందా? ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ బురదలోకి వెళ్తుంది. అందుకని వాక్యంలో ఏమంటాడంటే, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది అంటాడు. వివేకము లేనటువంటి అందమైనటువంటి స్త్రీ ఎక్కడుందంట? పంది ముక్కులో ఉండే బంగారంతో సమానం. దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? లేదు. ఎప్పుడు ఎక్కడ ఉంటుందంట? బురదలోనే ఉంటుంది. ఎప్పుడు బురదలోనే ఉంటుంది. పంది బురదలో ఉంటుంది కాబట్టి ఆమె ముక్కు కూడా ఎక్కడ ఉంటుందంట? బురదలోనే ఉంటుంది కాబట్టి ఆ బంగారం కూడా ఎక్కడ ఉంటుందంట? బురదలోనే ఉంటుంది. అందుకనే ఎంత అందం ఉన్నా సరే, వివేకం లేకపోతే, విశ్వాసం లేకపోతే, భక్తి లేకపోతే, నీతి లేకపోతే ఆ పంది ముక్కునున్నటువంటి బంగారు కమ్మితో సమానం అంట అందం. వాక్యంలో అంటున్నాడు, పరిశుద్ధత అంటే ఏంటంటే, మనం ఒకసారి బయటికి తీసుకొచ్చిన తర్వాత, క్లీన్ చేసిన తర్వాత, మనం క్లీన్ చేసాం కదా, ఇంక క్లీన్గానే ఉండేందుకు ప్రయత్నం చేయడం, దాన్నే పరిశుద్ధత అంటారు. వాక్యంలో అంటున్నాడు, యేసుక్రీస్తు యొక్క రక్తము చేత పరిశుద్ధపరచబడిన వారయ్యి, రెండోదిగా అంటున్నాడు, పరిశుద్ధులుగానే ఉండడానికి పిలువబడ్డాడు. ఎందుకు పిలిచారంటే, బురదలో దొరలడానికి కాదు మనం పిలువబడింది, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాము. హల్లెలూయా. పరిశుద్ధులంగా ఉండడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడంట. ఆయన మనల్ని పిలిచినటువంటి పిలుపు ఎట్లాంటిదంటే, మీరు లోకములో ఉన్నారు కానీ లోకములో బ్రతకడానికి కాదు, మీరు పరిశుద్ధులుగా ఉండడానికే మిమ్మల్ని నేను పిలుస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. చదువుకుందాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలు అంటూ ఉన్నాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడు. చాలు ప్రియమైనటువంటి వాడులారా, మనం ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, అంధకారములో ఉన్నాం, పాపములో ఉన్నాం. దేవుడు అంటూ ఉన్నాడు, ఆయనంట మనల్ని చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి పిలుచుకున్నాడు అని అంటున్నాడు. మనం పరిశుద్ధులంగా ఉండడానికి పిలువబడ్డాం, నీతిమంతులంగా ఉండడానికి పిలువబడ్డాం, వెలుగులో ఉండడానికి పిలువబడ్డాం, చీకట్లో బ్రతకడానికి కాదు. చీకట్లో ఉండాలనుకునే వాళ్ళు ఎవరు చెప్పండి? చీకట్లో ఉండాలనుకునే వాళ్ళు ఎవరు? పాపం చేసేవాడు చీకట్లో ఉండాలని అనుకుంటాడు. ఎవరికి కనబడకుండా తనను దాచిపెట్టుకోవాలనుకునేటువంటి వాడు ఎవరు? పాపం చేసేవాడే. సమరయ స్త్రీ ఎవరికి కనబడకుండా మిట్ట మధ్యాహ్నం పూట వచ్చి నీళ్లు చేదుకుని వెళుతూ ఉంది. కారణం ఏంటి? తనని ఎవరూ చూడకూడదు. ఎవరన్నా చూస్తే ఏమవుతుంది? తన పాపాన్ని గురించి మాట్లాడుకుంటారు. కాబట్టి వాళ్ళ ఎదుటకు పోయి నేను నా పాపాన్ని గురించి మాట్లాడుకునే అవకాశం వాళ్ళకెందుకు ఇవ్వాలి? నేనే దాక్కుని బతికితే పోద్ది కదా అనుకునేటువంటి జీవితం. యేసుక్రీస్తు మనల్ని దాక్కుని బ్రతకడానికి పిలవలేదు, మనల్ని అనేకుల ఎదుట వెలుగుగా ఉండడానికి పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే కదా, ఎవడైనను దీపమును వెలిగించి ఎక్కడ పెట్టడంట? మంచము కిందనైనను, కుంచము కిందనైనను, చాటు చోటుల్లోనైనను పెట్టడు, కానీ ఎక్కడ పెడతాడంట? ఇంటి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే దానిని పెట్టవలను అని అంటాడు. హల్లెలూయా. వెలిగించబడినటువంటి మనము ఎక్కడుండాలంట? దీపస్తంభం మీద అనేకుల ఎదుట కనబడేటువంటి వారముగా ఉండాలనేది దేవుని ఆలోచన. వాక్యములు అంటున్నాడు, మీరు పరిశుద్ధపరచబడిన వారై
పరిశుద్ధులుగా ఉండడానికే పిలువబడ్డారు. బ్రతికినంత కాలం ఎలా ఉండాలంటే మనము పరిశుద్ధులముగానే ఉండడానికి పిలువబడ్డామంట, పరిశుద్ధులముగానే బ్రతకడానికి పిలువబడ్డామంట, పరిశుద్ధముగా జీవించడానికి పిలువబడ్డామంట, పరిశుద్ధుడుగా ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉండడానికి పిలువబడ్డామంట. అయితే ఈ పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారికి దానికి ఇంకొక డెఫినేషన్ ఇస్తూ ఆయన అంటూ ఉన్నాడు, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వాళ్ళకి. పరిశుద్ధులు ఏం చేస్తారంట? ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. పరిశుద్ధులు ఏం చేస్తారంట? ప్రార్థన చేసేటువంటి వారై ఉంటారు. చూసారా, పరిశుద్ధత అనేటువంటి అంశంలో చాలా విషయాలని భక్తుడైనటువంటి పౌలు గారు మనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇవాళ మనకున్నటువంటి సమయం చాలా సంకుచితం, 10 దాటిపోయింది అనుకుంటాను సమయం ఇప్పటికే. కనుక ఉన్నటువంటి ఆ టైం ఉన్నటువంటి ఆ 15 మినిట్స్ లోపల నేను మీ ఎదుట క్లుప్తంగా కొన్ని మాటలు, ఇవాళ డెఫినేషన్ మాత్రమే మీతో పంచుకొని ఆ వర్తమానాన్ని ముగిస్తాను. దేవుని చిత్తమైనట్లయితే రేపటి వారం మరింత సోదాహరణంగా ఈ విషయాలు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు పరిశుద్ధత అంటే ఏంటి? ఎందుకంటే మనం పరిశుద్ధపరచబడ్డాం, రెండవది పరిశుద్ధులముగా ఉండడానికి పిలువబడ్డాం. పరిశుద్ధంగా మనం ఉండాలంటే మనం ఎలాంటి వారమై ఉండాలి అంటే ముందు పరిశుద్ధత అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. కాబట్టి దాని గురించి ఇవాళ కొన్ని విషయాలని దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక నిర్వచనాన్ని మాత్రం నేను మీకు చెప్పి ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధత అనేటువంటి పదానికి ఆదిమ భాషలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అనంటే వేరుగా ఉన్నవాడు అని అర్థం. ఎవరంట? వేరుగా ఉన్నవాడు. అనేకులలో చేరక అని అంటాడు. అనేకులలో చేరక అని అంటాడు. ఇతరమైనటువంటి వాళ్ళందరిలో కలిసిపోకుండా, లేకపోతే లోకముతో కలిసిపోకుండా, లోకానికి వేరుగా బ్రతుకుతున్నటువంటి వాడు అన్నారు. పాపులలో చేరక పరిశుద్ధుడును అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి భక్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి వేరుగా ఉండేటువంటి వాడు పరిశుద్ధుడు, లోకముతో కలిసిపోకుండా వేరుగా ఉండేటువంటి వాడు పరిశుద్ధుడు. ఈ లోకములో ఉండబడినటువంటి మనుషులను, వాళ్ళ ఆచారాలను, వాళ్ళ పద్ధతులను, వాళ్ళ వివేచనలను ప్రక్కన పడేసి దేవుని వైపు చూసేటువంటి వాడు పరిశుద్ధుడు. హల్లెలూయా. మనుష్య ఆలోచనలను, మనుష్య ఉద్దేశాలను, మనుష్య తలంపులను, మనుష్యుల యొక్క ఆశలను తనకు అంటుకోకుండా బ్రతికేటువంటి వాడు పరిశుద్ధుడు. వేరుగా పెట్టేయడం అని అంటాం, దాన్ని పరిశుద్ధంగా ఉంచడం అని చెప్తాం. కొంతమంది ఇళ్లలో కొన్ని ప్లేట్లు సపరేట్గా ఉంటాయి, కొన్ని ప్లేట్లు సపరేట్గా ఉంటాయి, కొన్ని గ్లాసులు సపరేట్గా ఉంటాయి, కొన్ని టీ కప్స్ సపరేట్గా ఉంటాయి. మేము పరిచర్యకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో భోజనం ఏర్పాటు చేస్తే అటక మీద నుంచి ఒక బాక్స్ కిందకి దించుతారు. దాంట్లో ప్లేట్లు ఉంటాయి. అవి రోజు వాడుకోరు వాళ్ళు, అవి రోజు వాడుకోరు. ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాడుతారు. అవి ప్రత్యేకమైనవి, వేరుగా ఉంచబడినవి. మనం వాడుకోవడానికి కాదు, మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే ఘనులైనటువంటి వాళ్ళు మన ఇంటికి వచ్చినటువంటి వారిని ఘనపరచడానికి, గౌరవించడానికి వారి కొరకు ప్రత్యేకముగా ఏర్పాటు చేసేటువంటి ఏర్పాటు. వాటిని ఏమంటారంటే పరిశుద్ధం. వాటిని మనం తాకట్లేదు, అవి వేరుగా పెట్టేస్తున్నాం, అవి వాళ్ళ కొరకే అన్నట్లుగా పెడతాం. నేను రేమల్లి ప్రాంతంలో పరిచర్యకి వెళ్ళేవాడిని చిన్నప్పటి నుంచి. దగ్గర 30 సంవత్సరాల క్రితం నుంచి ఒక 10 సంవత్సరాల క్రితం వరకు, అంటే ఒక 20 ఏళ్ల పాటు ఇంచుమించు ప్రతి నెల రేమల్లి ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళేవాడిని. వెళ్ళేటప్పుడు అక్కడ ఇర్మియా పాస్టర్ గారు అని దైవజనులు ఉన్నారు, లిడి అక్క గారు వాళ్ళ సతీమణి. అక్కడికి వెళ్తే ఒక షెల్ఫ్లో
ప్లేట్లు ఉంటాయి, వాటి మీద పేర్లు రాసి పెట్టేసి ఉంటారు. వెనకాల రాజా అని ప్లేట్ రాసి ఉంటుంది, పేరు రాసి ఉంటుంది ఆ ప్లేట్ మీద. గ్లాస్ మీద కూడా పేరు రాసి పెడతారు. నేను మామూలుగా చూడను కదా, అంత గమనించను కదా, వెతికిస్తున్నారు నా ప్లేట్. ఏదో ఒకటి ప్లేట్ ఇడ్లీ అని అంటే వాళ్ళ పాప తీర్చా, లేదన్నా నీ ప్లేట్ ఉంది ఇక్కడ అని అంటుంది. నా ప్లేట్ ఏంటమ్మా, నేను ఎప్పుడు తెచ్చి పెట్టుకున్నానంటే ఇదిగో ఇది నీ ప్లేట్ అని అంటుంది. అప్పుడు లిడియక్క చెప్పారు నాకు, మన సేవకులు ఇక్కడ ఎవరెవరికి వస్తున్నారు, అయ్యగారికి, అమ్మగారికి, మీకు, జ్ఞానశేఖర్ అన్న గారికి, సురేష్ అన్న గారికి, బాబీ అన్నకి, ఎవరి ప్లేట్ వాళ్ళకి సపరేట్గా పెట్టేసాం. ఇవి వేరే వాళ్ళకి వాడం, మీకే వాడుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాన్ని పరిశుద్ధపరచడం అని అంటారు. వేరే వాళ్ళకి ఇవ్వకుండా, వేరే వాటికి దాన్ని వాడకుండా చాలా ప్రత్యేకమైనటువంటివిగా ఉంటే వాటిని పరిశుద్ధమైనవి అని అంటాం. తిమోతి పత్రికలో అట్లాంటి వాటిని గురించి రాస్తాడు. ఒకటి మనం చదువుకుందాం ప్రియమైనటువంటి వారులారా. 2వ అధ్యాయం, 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుకుందాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. ఎవడైనను వీటిలో చేరక, ఏటిలో చేరక, ఆల్రెడీ ఇంట్లో ఉండే పాత్రల్లో చేరక, ఆల్రెడీ ఉపయోగించుకునేటువంటి పాత్రల్లో చేరక, ఆల్రెడీ లోకాల్లో కలిసిపోయినటువంటి ప్రజలతో చేరక, వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొనిన ఎడల వాడు, ఎవరంట, వాటిలో చేరక తనను తాను సపరేట్గా పెట్టుకుంటే, వాక్యంలో అంటున్నాడు, వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర అయి. హల్లెలూయా. పరిశుద్ధపరచబడ్డం అంటే ఏంటో తెలుసా? ఇంట్లో అనేకమైనటువంటి వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి, కర్ర ఉంటాయి, మట్టి ఉంటాయి. ఇవన్నీ ఇంట్లో వాడుకునేటువంటి పాత్రలు. ఇంట్లో నువ్వు నేను వాడుకునేటువంటి ఆ పాత్రల్లో చేరకుండా వాటి నుంచి సపరేట్ అయిపోతే దాన్ని ఏమంటున్నారంటే పరిశుద్ధపరచబడి అని అంటాడు. హల్లెలూయా. మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఎవరైనా ఈడు అందరిలో అంటాడు కాదబ్బా అని ఎప్పుడన్నా అన్నారా? డిఫరెంట్, వాడి మాట డిఫరెంట్, వాడి పద్ధతి, వాడి వ్యవహారం డిఫరెంట్. నెగిటివ్ సెన్స్లో కాదు నేను చెప్పేది, పాజిటివ్ సెన్స్లో. వాడు చాలా మంచివాడు, మనలాగే కాదు వాడు డిఫరెంట్ అని ఎవరన్నా మాట్లాడారా మీరు గురించి? మాట్లాడుకుంటే మీరు పరిశుద్ధులు. హల్లెలూయా. మాట్లాడుకుంటే మీరు పరిశుద్ధులు. ఎందుకంటే మీరు ఎవరిలో చేరడం లేదంట. ఈ లోకములో ఎవరైతే అందరూ సర్వసాధారణమైనటువంటి మనుషులు ఉన్నారో, ఈ లోకము ఉపయోగించుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ లోక సంబంధమైనటువంటి పని బాటల్లో నిమగ్నమైపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు అవసరాల చేత లోకానికి ఒదిగిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ నుంచి వేరుపరచబడినటువంటి వారై, వాళ్ళ నుంచి వేరుపరచబడినటువంటి వాళ్ళై తమను తాము సపరేట్ చేసుకుంటే వాళ్ళని ఏమంటున్నారంట? పరిశుద్ధులు. వాళ్ళని ఏమంటున్నారంట? పరిశుద్ధులు. పరిశుద్ధత అంటే వేరుగా ఉండడం, సపరేట్గా ఉండడం, లోకం నుంచి వేరుపరచబడిన. అందుకే కదా, లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయా సంకల్పమే. లోకంలో నుంచి మనల్ని ఏం చేశాడంటే యేసయ్య వేరు చేశాడు. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను నాలో ఆరంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివే. నాలో సక్రియలు ఆరంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివే. ప్రభువా నీ కలువరి త్యాగము
చూపెనేని పరిపూర్ణతను. నీ రక్షణయే ప్రాకారములని ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిసి, నీ రక్షణయే ప్రాకారములని ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి, లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయ సంకల్పమే. లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయ సంకల్పమే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను. హల్లెలూయా. ప్రియమైన వారలారా, లోకములో నుంచి మనం వేరుగా ఉంటే వాక్యం ఏమంటుందంట, మీరు పరిశుద్ధులు అని చెప్తుంది. పరిశుద్ధత అంటే నిర్వచనం ఏమిటంటే వేరుగా ఉండడం అని అర్థం. ఈ లోకంలో అందరూ ఒక రకంగా బ్రతుకుతూ ఉంటే మనం మాత్రం వాళ్ళ నుంచి వేరుగా బ్రతకడం, అదే పరిశుద్ధులుగా ఉండడం అంట. లోకములో ఉండబడినటువంటి వాళ్ళందరూ ఒక విధానంలో వెళుతూ ఉంటే వాళ్ళ నుంచి వేరుగా బ్రతకడం పరిశుద్ధత కలిగి ఉండడం అంటే. లోకములో ఉండేటువంటి వాళ్ళందరూ ఒక ఆలోచన విధానంలో వెళుతూ ఉంటే ఆ ఆలోచన విధానము నుంచి వేరై బ్రతకడము పరిశుద్ధముగా ఉండడం అంటే. లోకములో ఉండబడినటువంటి వాళ్ళందరూ మాలిన్యముతోనూ పాపముతోనూ నిండి ఉండగా ఆ మాలిన్యమును పాపమును నీకు అంటకుండా బ్రతకగలిగితే పరిశుద్ధముగా బ్రతకడమే. దాన్నే పరిశుద్ధత కలిగి ఉండడం అని అంటారు. టు సపరేట్, వేరుగా ఉండడం. మరి మనం ఎంతవరకు వేరుగా ఉంటూ ఉన్నాం? కేవలం నిర్వచనమే చూసాం, మనం ముందుకెళ్ళట్లేదు. నేను వర్తమానంలో సమయం అయిపోతుంది కనుక, ఎందుకంటే ప్రతి వారం ఏం జరుగుతుందంటే నేను అక్కడికి వెళ్ళేటప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది. మూడో సంఘాన్ని ఎవరో ఒకరు చూసుకోవాల్సి వస్తుంది. అది కాస్త ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళందరికీ. అందుకని సమయాన్ని పాటించే ప్రయత్నం చేద్దాం. వచ్చే వారం నుంచి నాయకులందరికీ నా రిక్వెస్ట్, కరెక్ట్గా 8:40 పాటలు ఆపేసేయండి. 8:40 లోపల ఎవరు వస్తారో వాళ్ళకి, 8:40 తర్వాత ఆఖరికి నేను వచ్చి అడిగినా కూడా ఇవ్వకండి. ఎందుకంటే మన సమయం చాలా ఇంపార్టెంట్. ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధత కలిగి జీవించడం ఇది మనందరికీ ఉన్నటువంటి లోపం. మనం ఏమనుకుంటామంటే అప్పుడప్పుడు కిండలు చేస్తుంటాం, ఎగతాళి చేస్తుంటాం. భలే పరిశుద్ధులమ్మ వాళ్ళ ఎగతాళి. నువ్వు కూడా పరిశుద్ధుడుగా ఉండడానికి పిలువబడ్డావు, పరిశుద్ధులను చూసి ఎగతాళి చేయడానికి కాదు, పరిశుద్ధులను చూసి హేళన చేయడానికి కాదు, ఎగతాళి చేయడానికి కాదు. మీరందరూ భక్తులు కదా, నువ్వు కూడా భక్తుడుగా ఉండడానికి పిలువబడ్డావు, ఇంకొకరిని హేళన చేయడానికి కాదు. వాళ్ళలాగా ఉండలేకపోతున్నావా? ఎందుకు ఉండలేకపోతున్నాను అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా వాళ్ళలాగా నన్ను కూడా మార్చు అని ప్రార్థన చేయాలి. కానీ భక్తి కలుగుతున్నటువంటి వాళ్ళని ఎగతాళి చేస్తూ బతకడం కూడా ఒక బతికేనా చెప్పండి? ఎదుటి వాళ్ళని హేళన చేస్తూ. ప్రియులర్, పరిశుద్ధత కలిగి ఉండడం అంటే వేరుగా బతకడం. మిగిలిన వాళ్ళకంటే మనల్ని చూసినప్పుడు వీళ్ళు వేరు అని చెప్పగలగాలి. దాన్నే పరిశుద్ధత కలిగి ఉండడం అని అంటారు. అది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిదని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. చదవండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక, చదివి ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ అధ్యాయం 22, 23 వచనాలు.
అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఒకప్పుడు పాపములో ఉన్నారు, ఇప్పుడు పాపము నుంచి వేరై, పాపము నుంచి కడగబడి, పాపము నుంచి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలగడమే మీకు ఫలం. లోకంలో నుంచి వేరయ్యారు, పాపాన్ని వదిలేశారు. ఇప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్ ఎట్లా ఉండాలంట? పరిశుద్ధత కలిగి ఉండాలి. అలా పరిశుద్ధత లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. అందుకనే వాక్యం అంటున్నాడు, పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఆ పరిశుద్ధత యొక్క అంతం లాస్ట్లో, క్లోజింగ్లో, ముగింపులో ఎలా ఉంటుందంటే నిత్య జీవము. హల్లెలూయా. పరిశుద్ధత యొక్క ముగింపు నిత్య జీవం అంట, ఎటర్నల్ లైఫ్. పరలోక రాజ్యంలో యుగాయుగములు దేవునితో కలిపేటువంటి జీవితం, పరిశుద్ధత కలిగి జీవించేటువంటి జీవితం యొక్క ముగింపు అది. పాపము కలిగి జీవించేటువంటి జీవితం యొక్క ముగింపు నిత్య నరకమైతే, పరిశుద్ధత కలిగి జీవించేటువంటి వారి యొక్క జీవితము నిత్య జీవము. లోకములో నుంచి వేరుపరచబడాలి, పాపము నుంచి వేరవ్వాలి, పరిశుద్ధంగా జీవించాలి. అది దేవుని ఆలోచన. మనం పరిశుద్ధంగా ఉండాలనేది ఆయన తలంపు. అందుకనే కొరింథీ సంఘంతో దేవుడు మాట్లాడుతూ భక్తుడైనటువంటి పౌలు ద్వారా ఆయన రాస్తూ అంటాడు, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. రేపటి వారంలో దేవుని చిత్తమైతే పరిశుద్ధపరచబడడం ఎలా జరుగుతుంది? పరిశుద్ధపరచబడిన వాళ్ళు పరిశుద్ధులుగానే ఎట్లా కంటిన్యూ అవుతారు? అది ఎలా సాధ్యపడుతుంది? వాటిని గురించి మనం ధ్యానం చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రియులారా.